నిన్న మొన్నటి వరకు తెలుగు బిగ్ బాస్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్నా అందులో నటించేందుకు సెలబ్రిటీలు ఒప్పుకుంటారా లేదా అన్న చర్చ సాగింది. ఈ నెల 16 నుంచి ప్రసారం కానున్న ఈ సీజన్ షోలో పాల్గొనేవారి పేర్లు కొన్ని వినిపిస్తున్నాయి. రచయిత, దర్శకుడు, నటుడు, సపోర్టింగ్ అండ్ కామెడీ నటుడు పోసాని కృష్ణమురళి ముందుగా పేర్కొన్న ప్రకారం మొదటి సీజన్లో పాల్గొనున్నారు. తనదైన మాటలతో కొండబద్దలు కొట్టినట్లు మాట్లాడే పోసాని ఏకంగా బిగ్ బాస్ లో నటిస్తున్నాడంటే ఇక సంచలనాలకు కొదువే ఉండదు. అదే సమయంలో ఈటీవీలో వస్తున్న ఢీ షోలో జడ్జిగా చేస్తున్న నటి సదా కూడా ఈ సెలబ్రిటీల లిస్టులో ఉంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ల నుంచి రాజేంద్ర ప్రసాద్ వరకు అందరితోనూ నటించి యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించిన రంభ, శ్రీరామదాసు, పాండురంగడు వంటి పలు చిత్రాల్లో కనిపించిన హోమ్లీ హీరోయిన్ స్నేహ, సినిమా నటిగా, యాంకర్గా, టీవీ షోలలో పనిచేస్తూ పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మి కూడా ఈ షోలో సెలెక్ట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సంచలనాలకు వేదికైంది. సినిమాలను తెరకెక్కించడంలో కానీ, కలెక్షన్ల విషయంలో కానీ తనకు తానే సాటిని అంటోంది. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం చేప ప్రధాన అంశంగా ఓ మూవీ రానుంది. ఇదేదో విచిత్రంగా ఉంది కదూ. ఇప్పటివరకు రాజమౌళి ఈగ వచ్చేసింది, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టింది. ఇక రవిబాబు పిగ్లెట్ రెడీ అవుతోంది, ప్రమోషన్లో బిజీ కానుంది. ఇప్పుడు చేప వంతైంది. దీనికి నిర్మాతగా నాని వ్యవహరించనున్నాడట. ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ శర్మ తన వద్దనున్న ఓ స్టోరీని హీరో నానికి వినిపించాడు. కథంతా చేప చుట్టూ తిరగడంతో నానికి తెగ నచ్చేసింది. దీన్ని తానే నిర్మిస్తానని ముందుకొచ్చినట్టు సమాచారం. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ సాహి స్పెషల్ సెట్ ని డిజైన్ చేస్తున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమా మీద అంచనాలు ఇప్పటికే పీక్స్ కి వెళ్లిపోయాయి. ఈ సినిమా ఇమేజ్ ను అమాంతం పెంచేలా చేసింది ఈ చిత్రం టీజర్. ఈ టీజర్ ను బాహుబలి 2కు విడుదల చేయడం తెలిసిందే. దీన్ని బాహుబలి మూవీతో కలిపివేయడంతో హాలీవుడ్ స్థాయిలో ఉన్నట్లుగా కనిపించిన కొన్ని షాట్లతో ఈ మూవీ మీద అంచనాలు ఆకాశానికంటాయి. సుజీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదల వేళకు హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేదు. టీజర్లో చూపించిన జలకన్యను చూసి ఎవరికి వారు తమకు తోచిన పేర్లను చెప్పుకున్నారు. టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు చాలామంది పేర్లు వినిపించినప్పటికీ వారెవ్వరూ కాదు. ప్రభాస్ సరసన మరోసారి నటించే ఛాన్స్ స్వీటీ అనుష్కకే దక్కిందని చెప్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ట్వీట్ చేస్తూ సాహోలో స్వీటీనే ఎంపిక చేసినట్లుగా పేర్కొన్నారు. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం టీజర్కొచ్చిన బజ్ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.